వేపగుంట పెనగాడి రోడ్డు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, భూగర్భంలో ఉన్న పాత వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతోనే రోడ్డుకు కొంతమేర నష్టం జరిగిందని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారులతో మాట్లాడి నష్టం జరిగిన కారణాలను తెలుసుకున్నారు. 4 రోజుల క్రితం వేపగుంట పినగాడి రోడ్లో ఇప్పుడు మనం నిలబడిన పోర్షన్లో రోడ్డు మీద ఒక దగ్గర రోడ్డు షింక్ అయ్యింది, పగుళ్ళు ఇచ్చింది అని చెప్పి పేపర్లో రావటం, ఇమీడియట్గా నేను ఎంక్వైరీ చేసి ఎందుకు అలా జరిగిందంటే అధికారులు ఫోటోలు తీసి మరీ చూపించారు. అక్కడ తవ్వి ఒక భారీ పైపు లైన్ బరస్ట్ అవ్వటం వల్ల ఆ పైపుల్లోంచి వాటర్ పైకి తన్ని కొత్తగా వేసిన రోడ్డు పగుళ్ళు ఇచ్చింది. ఒక 4 అడుగులు 3 అడుగులు డిస్టెన్స్లో, లేదా 10 అడుగులు అవ్వచ్చు. జరిగింది ఒక వ్యక్తికి దగ్గరే కాకుండా జోనల్ కమిషనర్ నుంచి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, అలా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా వేరువేరుగా రిపోర్ట్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ నుంచి కూడా, ఆ రోడ్డు మీద వెళ్ళి నాకు చెప్పిన పబ్లిక్ నుంచి కూడా జరిగింది ఏంటో తెలుసుకుంటే పైప్ లైన్ పగలటం వల్ల చాలా ఫోర్స్గా రోడ్డు మీదకి పైకి వాటర్ చెమ్మటం వల్ల జరిగింది అన్నారు. క్వాలిటీ వర్క్ లేకపోయినా ఎవరిని క్షమించేది లేదు. ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ సూపర్వైజింగ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో మీడియా మిత్రులు మీకు తెలుసు, మీరు కూడా వింటున్నారు. ఈ రోడ్డు అనేది చాలా పట్టుదలగా ప్రజలకు ఉపయోగపడాలి, చాలా కాలం నుంచి బాధలు పడుతూ ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరితో శభాష్ అనిపించుకోవాలన్న ఒక సంకల్పంతో పెట్టుకున్న రోడ్డు ఇది. కానీ ప్రతి దాని మీద రాజకీయం చేసే కొంత స్వార్థపర శక్తులు ప్రతి విషయాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలి, ఒక మంచి జరిగితే ఒక గ్లాసుడు పాలలో ఒక ఇషపు చుక్క చల్లే విధంగా ఎక్కడ మంచి జరిగినా కూడా దాన్ని అవహేళన చేయాలి, అపహాస్యం చేయాలి అన్న ధోరణిలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది చూస్తే ఈ రాజకీయాలు నాకే బాధ అనిపించింది. రాజకీయాలు ఇంత దరిద్రంగా చేయాలా, ఇంత దారుణంగా మాట్లాడాలా అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర పాలకులు కక్కుర్తి పడి డబ్బులు తినేయటం వల్ల క్వాలిటీ వర్క్ జరగలేదట. అసలు కాంట్రాక్టర్ ఎవడో కూడా మాకు తెలియని సందర్భాలు ఉంటాయి. పని స్పీడ్ కావటం కోసం ఎప్పుడన్నా కాంట్రాక్టర్ ఫోన్తో మాట్లాడతామేమో కానీ మరి ఏదో గురువింద గింజలాగా తన మచ్చ తనకు తెలియదు అన్నట్టుగా, పచ్చకామెరలో వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టుగా అదే బతుకుతున్న కొందరు వ్యక్తులకి మరి అంతా అలాగే కనిపిస్తుందేమో నాకు తెలియదు. కానీ ఇది స్వచ్ఛమైన నిజాయితీ అయిన వర్క్ నేను చెప్తా ఉన్నాను. ఇది కేవలం పైప్ లైన్ పగలటం వల్ల మీడియా మిత్రులను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు చూస్తూ ఇక్కడ వేస్తున్న పైప్ లైన్ కూడా మీరు ఫోటోలు తీసుకోవాలి. ఆ స్థాయి పైప్ లైన్ పగిలితే ఏమాత్రం డ్యామేజ్ అవుద్దో మీకు వాళ్ళకి అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే డెఫినెట్గా తప్పని చెప్పాలి. కాంట్రాక్టర్ మా అన్న కాదు, మా బావమరిది కాదు. కాంట్రాక్టర్ తప్పు చేస్తే మెడపెట్టి బయటికి తోసేస్తారు. కానీ వాళ్ళ తప్పు కాని దాన్ని కూడా తప్పు అనేసి వాళ్ళని తప్పు అనకుండా అదేదో రాజకీయ పార్టీలు తప్పుగా చూపించాలనుకునే యత్నం మాత్రం ప్రజలు నమ్మరు, విశ్వసించరు. ప్రజలు మమ్మల్ని పొగిడి సోషల్ మీడియాలో మాకు వస్తున్న పేరు చూసి తట్టుకోలేక మా మీద కుట్రపూరితమైన ఆరోపణలు చేయటమే ధ్యేయంగా మీరు పెట్టుకున్నారు. కాబట్టి అదే ముందు రోజు నేను ఇక్కడ డిఎస్సి గురించి చూశాను. 3 రోజులు రిలే నిరాదీక్షలు చేశాం, డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని. స్వయంగా ఆ మంత్రి మా ప్రభుత్వం మిమ్మల్ని ఛాలెంజ్ చేసింది, రండి ఎక్కడికి వస్తారో కూర్చుందాం, డిబేట్ చేద్దాం, డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, లేదంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మీరు అసెంబ్లీకి వచ్చి మీకు కావాల్సినంత టైం ఇస్తాం, డిఎస్సి మీద డిబేట్ చేయండి అని. పలాయన చిత్తం, మీరు నిలబడితే కలబడతారు, కలబడితే పారిపోతారు. మేము మీరు డి అంటే మేము డి అంటే మీరు వెనక తగ్గిపోతారు. మీకు దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు కానీ మీ నాయకులకు కానీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏ విషయం మీదన్నా డిబేట్కి మేము రెడీ. అసెంబ్లీలో కానీ బయట కానీ రండి. దీని మీద కూడా జరిగింది ఏంటో నిజాలు తెలియాలంటే అధికారులు మీరు మేము కూర్చుందాం. మేము సైంటిఫిక్గా ఏది తప్పో ఏది జరిగిందో మేము నిరూపించలేకపోతే మేము ఏ శిక్షగానా రెడీ. మీరు మాట్లాడిన దానికి కూడా మీరు కట్టుబడి నిరూపించాలి.
అప్పుడు ఏదన్నా ఎదుటి వ్యక్తుల మీద అబండాలు వేయాలని చెప్పి నేను ఎతో పలుకుతా ఉన్నా. వయసుకు తగ్గ ప్రవర్తన, మనం చేసిన ఉద్యోగాలు పదవులు తగ్గ ప్రవర్తన ఉండాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మరి చాలా చేసేసాం, భూమి బొక్కెట్టేసాం, బద్దలు కొట్టేసాం అని చెప్పి కబుర్లు చెప్పే మీరు అంత బద్దలు కొట్టేస్తే, అంత ఇరిసి పోగులు పెట్టేస్తే మరి 154 నుంచి ప్రజలు 11 ఎందుకు ఇచ్చారు? ప్రజలు తప్పంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా.